రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సార్ అలాగే అంటే ఆయన ఇప్పుడు క్వశ్చన్ చేసింది ఏంటంటే ఒకటి కుల రాజకీయం అని, ఇంకొకటి ప్రజలకు రావాల్సిన రేషన్ గాని సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు నీకు ఒక మాట చెప్తానమ్మా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ గౌతు లచ్చన్న గారు అని పిలిపించుకునే మహానుభావుడు మా ఉత్తరాంధ్రలో పుట్టిన ధైర్యశాలి. ఆ ఫ్యామిలీకి ఏమైనా న్యాయం జరిగిపోతుందా చెప్పు ఒకసారి. ఒక రకంగా అంటే ఏదో ఎమ్మెల్యే గెలవడం కాదు కదా, ఒక విగ్రహ ఆవిష్కరణకు వచ్చి పక్కోడు ఎవడు నిలబడింది దానికి కూడా ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది ఆ బంగారు తల్లి మా శిరీషమ్మ. మేము వాళ్ళని కుటుంబాల పరంగా ఉత్తరాంధ్రలో నేను చదువుకున్నవాడిగా చెప్తున్నాను, ఆ ధీరత్వాలు సూరత్వాలు ఆ మహానుభావుల గురించి తెలుసుకున్నవాడిగా చెప్తున్నాను. సో ఇట్లాంటివన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు కొన్ని కంపారిజన్స్ లో పొలిటికల్ సప్రెషన్స్ గురవుతున్నప్పుడు వాళ్ళు ఎవరి వలన అన్న తెలిసి కూడా వాళ్ళని కొన్ని పార్టీలు సంకరెత్తుకుని తిరుగుతుంటే నో. సార్ అంటే ఇప్పుడు ఒక ఏరాలో ఈ పార్టీ పోరాట తత్వంతో వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నాడు దువ్వాడ కప్పకుండా ఉన్నాడు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో. ఇద్దరు దద్దిపోయినాలు తినుకుని ధర్మాన ప్రసాద్ బ్రదర్స్ ఇద్దరు ఇంట్లో కూర్చుని చెక్కబందీలు చేసుకుంటారు, వెనకదలు గోతులు తవ్వుకుంటున్నారు. సో స్కోప్ ఉంది లేదు అనేది పక్కన పెట్టేసి అంత రాజకీయ అనుభవం దురంధ్రుడు కదా ధర్మాన ప్రసాద్. పార్టీ ఆఫీస్ మంగళగిరి ఆఫీస్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సలహాలు ఇస్తున్నాడు పనికొచ్చినవి అవి కూడా చేయరు. అండ్ సేపు లోకల్ పాలిటిక్స్ లో గోతులు తవ్వుకుంటా రామ్మోహన్ రెడ్డి గారి సన్నిధిలో సేద తీరడం ఎవరికి తెలియవు అక్కడ రాజకీయాలు. సరే ఇప్పుడు అంటే మనం ఇవి అడ్రస్ అవ్వాలా? అవును చెప్పండి. అయితే నీ ఫ్యామిలీ లేకపోతే నా ఫ్యామిలీ అనుకుని ఆ ఫ్యామిలీని ఏం చేయలేరు, ఎందుకంటే ఆయన మహానుభావుడు ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ కదా, ఆయన లెగసీ అయింది. నీకు అంటుంది ఏంటంటే చెట్టు చాటు నీడన బతికేస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ లెగసీస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీస్ జరుగుతున్నప్పుడు వ్యక్తులను పణంగా పెట్టి చంపేస్తున్నారు, దానికి దువ్వాడే బలి అవుతున్నాడు ప్రతిసారి. సరే ఈసారి ఏమైనా దువ్వాడ స్కోప్ ఉంటుందా అని ఇది నా క్వశ్చన్, నేను అడిగేది. స్కోప్ ఈజ్ అమ్మా ఒకటి పొలిటికల్ క్షేత్రంలో ఆయన ఒక వీర అభిమాని జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ట్రాన్స్పరెన్సీ కనుక బయటికి తీస్తే దువ్వాడకి కన్సిడరేషన్ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడితే కర్మ అంటాను నేను. ఇంకొక వాదన కూడా వినిపించింది, ఆయన టీడీపీలో కన్వర్ట్ అవుతారు. ఆయన ఒకటే ప్రజారాజ్యం ప్రస్థానం నుంచి చూసుకున్నాడు. ఇప్పుడు నీకు ఒకటమ్మా లోకల్ లాబింగ్ అన్నది ఒకటి ఉంటుంది, లోకల్ కాంప్రమైజ్ ఒకటి ఉంటుంది. జీవితాంతం పోరాటం చేస్తున్న ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ మీద, ఉదాహరణకి ఇప్పుడు ఎర్రనాయుడు గారు లేరా మహానుభావుడు లేడు కానీ అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్న అతను, ముఖ్యంగా అచ్చెన్నాయుడు మీద పోరాటం చేస్తున్న దువ్వాడ కాంప్రమైజ్ అయితే తెలుగుదేశంలో అంటే ఎక్కడ జడ్పీ చైర్మన్ అవడాక. అంటే ఆయన ఆ మధ్య కాలంలో ఎంత సఫర్ అయ్యాడో అందరం చూసాం మనం, అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి చేసినాడు. నేను అదే అడుగుతున్నాను, వైసీపీ ఆయనకి సపోర్ట్ ఏం అందించలేదు ఆ టైంలో అని వాళ్ళు బయటకు మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ విషయంలో అసలు జగన్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు అని చెప్పి. జగన్ నుంచే ఉంది కానీ లోకల్ వైఎస్ఆర్సీపీ నుంచి లేదు అతనికి. ఇది చెప్పండి, జగన్ గారి దగ్గర నుంచి అతనికి సపోర్ట్ ఉంది, ఉండబట్టే అతనికి అలా ఆవిడికి కాదని చెప్పి అతనికి టికెట్ ఇచ్చారు. ఇది మళ్ళీ బురద వేసేస్తారు అసలు విషయాలు గ్రహించకుండా జగన్మోహన్ రెడ్డి. ఇది అప్రహెన్షన్. సో మొత్తానికి అయితే అక్కడ పవర్ ఉన్నది అయితే ప్రస్తుతానికి అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడిని మించి దాటి ఏదైనా గెలిచేసి స్కోప్ అయితే ఇలా ధర్మాన బ్రదర్స్ లో మాత్రం దువ్వాడ ఈల్డ్ అవ్వడు. ఇది గ్రహించారు మీరు అనేది, అది ఆ విశ్వాసం అనేది ఆయన రూట్ సెపరేట్. ఆ విషయంలో మా లచ్చన్న గారి ఫ్యామిలీ కూడా నెవర్ ఈల్డ్. సో అది పదవులు లేపనా పర్లేదు కానీ ఎక్కడ వాళ్ళ మొకటాలు కింద పెట్టరు, గుర్తుంచుకో. అది శ్రీకాకుళం లెగసీ అది. సో ఇదైతే ఒక క్లారిటీ వచ్చింది సార్ మనకి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏపీలోని ఆంధ్ర రాష్ట్రంలోని మనం ప్రాజెక్ట్స్ అన్ని చూస్తూ ఉన్నాం, వర్క్ జరుగుతా ఉంది. సో అంటే అంటే ఇప్పుడు మనకి ఐటీ కంపెనీస్ వస్తున్నాయని గానీ వాళ్ళతో గానీ అన్ని పెద్ద తపేలశాలకి అడ్డింగ్ పెట్టికు పలానాది వచ్చింది పలానాది ఉంది అని చెప్తే దాని మీద నేను మాట్లాడతాను. సో ఇప్పుడు అంటే మనకి ఏఐ ఒకటి తీసుకుందాం. అది ఏంటి తీసుకుంటావు ఏఐలో ఏం తీసుకుంటావు? పదే పదే లోకేష్ వెళ్తున్నాడు. అవునమ్మా వెళ్తున్నాడు. ఆయన ఒక బృహత్తర కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఆయన మొత్తం వరల్డ్ వైడ్ తిరగడం, కోఆర్డినేషన్స్ చేయడం, ఏదైనా కంపెనీల్ని ఇవాళ కేబినెట్ సమావేశం కూడా దాని మీదే ఉంది. ఇవన్నీ సులభతరం సింగిల్ విండోస్ టైప్ లోను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఎంత ఈజీ సులభతరం చేయడం, ఇట్లాంటి వాటిలో ఆయన సిద్ధాస్తుడు. సో దీనికోసం ఆయన విశ్వ ప్రయత్నం అన్నది జరుగుతోంది. ప్రయత్నం వరకే ఇది పరిమితం కాకుండా గ్రౌండ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇది నేను అంటుంది వరల్డ్ వైడ్ రెసెషన్ నడుస్తుంది. నువ్వు ఏ అని చెప్పుకొని మనం నిజంగానే సంకలు కొట్టుకుంటూ వెళ్తున్నాం. నేషనల్ లెవెల్లోనే సమ్మిట్ పెడితేనే దిక్కుదివం లేదు దానికి. నరేంద్ర మోడీ ఎంతకన్నా ఆడాడు చేసాడు. సో ఏ టెక్నాలజీ వచ్చేసింది, నెక్స్ట్ అక్కడ అదేంటో దాంతో జాబులు వస్తాయి అన్నది భ్రమ. ఉన్నది పోయి
సో బెటర్ ఎంప్లాయ్మెంట్ అనేది ముందు కన్నా బిఫోర్ కన్నా ఇప్పుడు బెటర్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటది? అనుకోవచ్చు. అందుకే పయ్యవల్ కేశవర్ గారు సో పెట్టిన అన్ని బడ్జెట్ లో కన్స్ట్రక్షన్ లాస్ట్ స్టేజ్ వరకు 44 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబడిన లాస్ట్ గవర్నమెంట్ వెసెస్ దిస్ గవర్నమెంట్ కంపారిజన్ చేద్దామా? వీళ్ళ ప్రామిసెస్ చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు సార్. ఆంధ్ర ఉన్నారమ్మా, నేను ప్రజలందరూ కూడా కాదంటే అదే మొన్న hopes లో డిఎస్సి ఉన్నారు. సక్సెస్ చూసాము. డిఎస్సి 16,000 చిల్లర జాబ్లు అవును. ఇచ్చారు, సంతోషం. ఇట్లాంటివి దాని మీద అపనిందలు ఉన్నాయి, దాన్ని ఎదుర్కొంటున్నది ప్రభుత్వం, బాగానే పనిచేస్తుంది, ముందుకెళ్తుంది అనుకుందాం. ఉమ్, ఇది ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కాదు కదా. ఒక పక్క ఉన్న సెక్టర్లన్నింటినీ ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ మీద ఎంతమందికి ఎంత ఆశ ఉంటుంది? ఉమ్, సో ఇది మైన్యూట్ పర్సెంటేజ్ జస్టిఫై చేస్తుంది. వాళ్ళు చెప్పిన 20 లక్షల జాబ్ ఎంప్లాయ్మెంట్ లో ఆయన అగ్రిగేట్ 4 లక్షలు పర్ ఇయర్ అనుకున్నా 16,000 4 లక్షలకి ఎక్కడ సమానం అవుతుంది? 2 years కంప్లీట్ అంటే 8 లక్షలకి 16,000 ఉద్యోగాల ఎంప్లాయ్మెంట్ ఎట్లా? ప్రైవేట్ సెక్టర్ తీసుకుందాం, నువ్వు చెప్పిన ఐటీ సెక్టర్. సరే, కాగ్నిజెంట్ కి Google ల్యాండ్ ఇచ్చారు, ఉమ్, భూమి పూజ జరిగింది. అవును. అలాగే మొన్న గూగుల్ డేటా Google. సెంటర్ కి పూజ జరిగింది. ఉమ్. ఏవి సో సార్ ఎంత టైం తీసుకోవచ్చు సార్? తీసుకుంటాయి, ఇట్ టేక్స్ ఓన్ కోర్స్ మళ్ళా ఆఫ్ టైం. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తేనేనా లేకపోతే ఇవి ఎంత వరకు అమ్మా, అక్కడికి డ్రాప్ ఒక అవుతాయి? కంపెనీ ఇవాళ తీసుకొచ్చినాడు ఒకడు రాత్రి తగిలీడు. ఈ బుర్ర తక్కువ సోషల్ మీడియాలోనూ తెలివితేటలేనుడు హెచ్ఎస్బిసి తెరలిపోయింది, ఆ కడ్రాయర్ల కంపెనీ తెరలిపోయింది అన్నవి లోకల్ లాజిస్టిక్స్. వచ్చేస్తున్నాడు. ఎందుకు పోయి హెచ్ఎస్బిసి ఒక 10 year అగ్రిమెంట్ తీసుకుంది, అంతకు మించి కాల్ సెంటర్ లేదు. ఆ 10 year హైదరాబాద్ తీసుకొచ్చి లాజిస్టిక్స్ పెట్టుకున్నారు, ఇక్కడ తెచ్చుకున్న సెంటర్ గా. అలాగే అక్కడ ఉన్న దగ్గర మనకి మీకు కూడా చెప్తున్నాను, మనకి బీజేపీ వాడు నోట్లో వెంకయ్యనాయుడు నోట్లో మట్టి కొట్టింది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ మోమాట లేకుండా చెప్తున్నాను, రాష్ట్ర ద్రోహులు ఎవడన్నా ఉన్నట్టు వెంకయ్యనాయుడు. ఎందుకు చెప్తున్నాను మోమాట లేకుండా అంటే, మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కూడిన స్పెషల్ ప్యాకేజీకి ధీటుగా అని మొదలెట్టిన దగ్గర అసెంబ్లీ తీర్మానం ఉంది. అది ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ప్యాకేజ్ తీసేసి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేసి స్పెషల్ పర్పస్ వెహికల్ అని తీసుకొచ్చి మన నెత్తికి పెట్టిన దౌర్భాగ్యం కారణంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేనప్పుడు ఏమవుతుంది? అక్కడ అనంతపూర్లో పెట్టిన కియా మోటార్ పరిసర ప్రాంతంలో ఉన్న యాన్సరీ యూనిట్లన్నీ తరలిపోయాయి. మనం మనకి సార్. ప్రత్యేక హోదా తర్వాతే కదా అవును. స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని చెప్పి మన మోసం చేసిన వెంకయ్యనాయుడు. తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మార్చి ఆ జీవీఎల్ గట్ట రక్తం తాగేసి కూడా గ్యాప్ ఉందా? యూసీ లేవి స్పెషల్ పర్పస్ వెహికల్ డబ్బులు ఇచ్చి స్థిరపడిపోయామని. ఆ టైంలోనే ఆ తర్వాత మళ్ళీ పీయూష్ గోయలే కదా చెప్పాడు, డెమోన్స్ట్రేషన్ ఇచ్చి 1750 కోట్లకి ఎంతకో ప్రత్యేక హోదాను వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని. ఎవడు వదిలేస్తాడు? మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ అపవాదం మోయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మరి అలాంటప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు కనపడ్డు? ప్రత్యేక హోదాకి ధీటుగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కూడిన ప్యాకేజ్ అయితేనే ఒప్పుకుంటాను అన్నాడు. ప్యాకేజ్ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉందా, నా మీద ఉందా? ఎగ్గొట్టిన బాధ్యత నీ మీదే ఉంది. తమిళనాడు ప్రజలు తట్టుకోలేపావు. 150 కిలోమీటర్ల రేడియస్ లో ఉంది తమిళనాడు కర్ణాటక. ఆడపోతారా ఇక్కడ పోతారా? అపవాదం ఆడ మోసాడు, జగన్మోహన్ రెడ్డి మోసాడు. అదే తమిళనాడులో ఏమను డిఎంకే ఏడిఎంకే ఇద్దరు కలిపి గుండెత్తారు అందరికి. ఇక్కడ ఏంటంటే నువ్వు ఆ ధైర్యం నేను ఈ ధైర్యం జడ్డిమాలోకాలు కాబట్టి సస్తున్నాం మనం. ఆడ ఖచ్చితంగా బీజేపీ కోతేట ఆడుతున్నాడు మన మీద. సార్ ఇన్ కేస్ ఒకవేళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఇప్పుడు ఏదైతే అపవాదం మోసాడని అన్నారో దాన్ని తేగలుగుతాడా ఆయన? చేయలేడు, అది కుదరదమ్మా. ఛాన్స్ ఉంటుందా? అది కుదరదమ్మా. అది ఇంపాసిబుల్ అంటారా? ఇంకా ఎందుకంటే ఇప్పుడు చేస్తే ఇదే కంటిన్యూషన్ బీజేపీ అయితే మారితే మాత్రం ప్రాబిలిటీస్ ఉంటాయి. ఇంకా బీజేపీ మారితే మనకి కాంగ్రెస్ లో అంత దమ్మున్నది ఎవరున్నారు సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాడు. మనకి విభజన హామీలో మొదటి ఇచ్చింది ప్రత్యేక హోదా కదా. అప్పుడు స్పెషల్ స్టేటస్ నాలాటోడు రక్తం నేను ఉద్యమిస్తాను. నేను అప్పుడు మొహమాట లేకుండా చెప్తున్నా. బీజేపీ చేతిలో రాష్ట్రాలు రెండు మోసపోయి అవును. కాంగ్రెస్ వాడు మనం వద్దన్న ఎడదీసినోడు వాడు. తెలంగాణలో కావాలన్నారు, నేనేం అడగలే కదా ఆంధ్ర నుంచి. నుడిగివా ఎవరు కోరుకోలేదు సార్, అసలు ఆంధ్ర ప్రజలైతే అసలు కోరుకోలేదు. వాళ్ళు మంటిపోకడం పోవాలి, వాళ్ళకి తెలీదు, అడగలేదు. అవును. వాళ్ళకి మన రిప్రజెంటేటివ్ వెంకయ్య నాయుడు మొత్తం భ్రష్టు పట్టించేసాడు మనని. రైట్ సార్, మొత్తానికి అంటే మీరు అంటే హోప్ ఉన్న వాళ్ళకి మీరు అన్నది ఏంటంటే టైం పడుతుంది, గుడ్డిగా గుడ్డు గుర్రాల్లాగా ఉండకండి, టైం పడుతుంది అనే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్స్ వచ్చి మళ్ళా అమ్మ నీకు ఒక మాట చెప్తాను, 2 రాష్ట్ర ప్రభుత్వాలు 2 టర్మ్లు అయిపోయి కదా, 3వ టర్మ్ గవర్నమెంట్. ఈ 3 టర్ముల్లో దావోస్ పర్యటనలు, సిఏఏ సమిట్లు, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సమిట్లు, ఇవన్నిటిలో 33,50,000 కోట్ల ఒప్పందాలు జరిగి ఉన్నాయి. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు 2 గవర్నమెంట్లు ఎగ్జిక్యూటివ్ 1,42,500 కోట్లు మాత్రమే. నాట్ ఈవెన్ 5% కూడా కాదు. టోటల్ 33,50,000 అగ్రిమెంట్స్ తో చూస్తే. సో ఇవన్నీ ప్రవాసంలో ఎప్పుడైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం గ్రాసిమ్ గవర్నమెంట్ లో రాలేదు. గ్రాసిమ్ కంపెనీ వచ్చిందా లేదా? మరి సో అంటే ఇప్పుడు ఓన్లీ రైతుల వరకు ఇప్పుడు గ్రీన్ కో ఉంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికి పునరుద్ధరణ జరిగింది కదా, వేరే విధంగా ఎక్స్పాన్షన్స్ జరిగాయి కదా.
అదేలేండి అన్ని ఎక్స్పెన్షన్స్ ఇప్పుడు ఇదైనా కూడా అంతే ఏదైనా జరిగింది ఎక్స్పాన్షన్స్ తర్వాత. వస్తే ఇప్పుడు రిలయన్స్ వాడు ఫస్ట్ అగ్రిమెంట్ లో అవును. ఇన్ని ఇవి పెడతాడు, ఉమ్. తర్వాత అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ పెరుగుతున్నాయి. ఈ చంద్రబాబు గారు క్లెయిమ్ చేసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు? నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైడ్ కింద చూస్తాను. అవి సార్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎట్లా తీసుకుంటారు? మోసపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమృతరావు గారి ఆత్మ ఘోష మిగులుతుంది మనకి. ఆయన ఆత్మత్యాగం, 33 మంది సమైక్య రాష్ట్రంలో అమరులైన త్యాగధనులకి ఇవాళ మనం ఏమీ చేయలేని జడ్డిమో లోకల్లో కూర్చుని ఉన్నాం చూడు. మన జడ్డి వేదతనం ప్రజలు ఒప్పుకోవాలి. ఇన్నాళ్ళు దాని మీద ఫలితాలు అనుభవించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవును. దాన్ని పట్టించుకోకపోవడం మన దౌర్భాగ్యం. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు అవసరాలు తీర్చుకోవడానికి, పబ్బాలు గడుపుకోవడానికి మాత్రమే తప్ప ఎవడైనా అమృతరావు గారులకు ఒక నిరాదీక్ష చేస్తాడేమో నేను ఎదురు చూస్తున్నా. సో మొత్తానికి అయితే ఏదో అంటే అన్ని విస్తరి మనకి వడ్డించినట్టే ఉంటది కానీ ఆంధ్ర ప్రజలకి తినడానికి వెళ్దాం అనుకునేటప్పుడు మాత్రం అది విస్తారు కాస్త అన్నీ మాత్రమే అందన- వేస్తారమ్మా, వడ్డిస్తారని భ్రమలో ఉంటున్నాం అంతే. ఉమ్, వడ్డించేవాడు ఎవడు లేడు. ఉమ్. ఈడాడి మీద ఈడి మీద ఏడ్చుకుంటూ కాలక్షేపాలు చేస్తున్నారు, అంతకన్నా ఏం లేదు. అందరికీ ఏదో చేద్దామని ఉంటుంది తాపత్రయం. ఆ, కానీ తాపత్రయానికి అవరోధాలు క్రియేట్ చేస్తున్న బీజేపీ వాడని మాత్రం ఆవిడ గ్రహించట్లేదు. ఇది గ్రహించిన రోజు అందరికీ మార్గం సుఖం. సో అది ఇప్పుడు కూటమికైనా కొంత టిపికలే కదా సార్, అంటే ఇప్పుడు ఎవరికైనా TDP టిపికలేనమ్మా. ఇప్పుడు నీకు హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం పని చేయాలంటే మన చేతిలో డబ్బులు కావాలి. డబ్బులు ఏమవుతున్నాయి అర్థం కావట్లేదు. 3,57,000 కోట్ల పైచీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 2 ఏళ్ళు అప్పు చేసి అప్పు చేసి, ఉమ్. ఏం చేస్తుందో వాడికి అర్థం కావట్లేదు. అది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా నేను ఈ రోజు గిల్లుకునే చూసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అన్నా అని. సో ఎందుకంటే ఆయన లాంగ్ విజన్ కదా. అలా అని కాదమ్మా, ఆయన దగ్గర 10 రూపాయలు అంటే 100 రూపాయల సామర్థ్యాన్ని చూపించే వ్యక్తి అతను. సో సార్ అదే ఐడియాలజీ ఇప్పుడు కూడా ఆయన మెన్షన్ చేస్తున్నారు, అంటే మెయింటైన్ ఆయన ఐడియాలజీ ఎప్పుడు మారదు. ఐడియాలజీ అది పుట్టుకతో వచ్చింది ఎవరికైనా పొడకల దాకా పోదు. అంటే కానీ దాని పరిస్థితులు బట్టి ఎగ్జిక్యూషన్స్, మ్యాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఆయన. ఆ ఎగ్జిక్యూషన్స్ ఏమంటారు? సో అది ఎక్కడ మిస్ అవుతుంది అనుకోవచ్చు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం. కేంద్రం నుంచి అవరోధాలు క్రియేట్ అవుతున్నాయి, అవి ఎవరికి చెప్పట్లేదు. హిడెన్ ఎజెండా కింద. సార్ మరి అట్లాగే ఉంటే నెక్స్ట్ టైం కి ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా ఇబ్బందే. ఇప్పుడు 100 కోట్లు మాత్రమే నేను ఉంచానని వెళ్ళిపోయిన యనమల రామకృష్ణ గారు జ్ఞాపకం తెచ్చుకో. ఆగింది రాష్ట్రం. శ్రీలంక అయిపోయింది, జింబాబే అయిపోయింది, తెలుగు తక్కువ బుర్ర తక్కువ బ్యాచ్ అంతా రాసి చచ్చారు. ఆగింది రాష్ట్రం. ఫ్యాక్ట్ ఫిగర్స్ అన్నవి ఎప్పుడు ఎక్కడికి పోవు. రైట్ సార్, ఇంకా చాలా మనకి డే బై డే అప్డేట్స్ అనేవి ఉన్నాయి, తప్పకుండా డిస్కస్ చేయాలి. ఎందుకంటే నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు కూడా అసలు అది రాష్ట్రము అనే ఒక మ్యాప్ పాయింట్ కూడా లేకుండా అయిపోయిందని ఒక బాధ అవన్నీ నుంచి ఇప్పుడు కూడా అబద్ధాలు కొంచెం అమ్మా. బయటకు అవన్నీ అబద్ధం అబద్ధాలు. అంటారా? ఎందుకు చాలా సార్ తప్పు మనం మాట్లాడుతున్నారు. అది ఉమ్, రాష్ట్ర సార్వభౌమత్వం ఊగిపోతారు కదా 25 సార్లు పవన్ కళ్యాణ్. ఉమ్. నిజంగా సార్వభౌమత్వం మీద ఎవరికి హక్కు ఉంది? రాష్ట్రం విభజించిన తర్వాత మనకి బౌండరీస్ ఫిక్స్ చేయకుండా ఇచ్చారా? సార్ ఇక్కడ ఒక చిన్న ఏ టోల్గేట్ ఫైనల్ ఇక్కడ ఒకటి చెప్పరా సూర్యాపేట నాకు? దాటిన వెంటనే కోదాడ దాటిన తర్వాత టోల్గేట్ ఇక్కడ నుంచి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని బోర్డు ఏ ప్రాతిపదిక మీద పెట్టారు? అబద్ధాలు మాడకూడదమ్మా, నిజాలు ప్రజలు గ్రహించాలి. సార్ ఒక్క చిన్న ఫైనల్ పాయింట్ చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏముందని అనుకోవచ్చు? కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనాలందరూ. తెలుగుదేశం సైకిల్ స్టాండ్ ఉంటుంది కదమ్మా, అదే స్టాండ్ అయింది. అంటే Cycle ఓవర్ stand. యాక్షన్ చేయొద్దని చెప్పు. ప్రాంతీయ తెలుగుదేశం బి టీం, ఇండియా ఏ టీం క్రికెట్ ఆడుతుంది చెప్పు. సూర్యవంశీ వెళ్ళి కొడుతున్నాడు చూడు శ్రీలంకలో కుక్కను కొట్టినట్టు. అలా ఈ మనోడు ఏదో చేసేస్తాడని పంపించారు. ఇతో ఏం అవ్వట్లేదని తెలుగుదేశం ఆల్రెడీ గ్రహించి నిన్న ఒక పరాక మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు నీకు అడిగే ప్రసక్తి లేదని. అంటే చీటి చిరిగిపోయిందని అర్థం. చాలా చంద్రబాబు నాయుడు గారు శంకర్లో సెగ్గడ్డికి ఆపరేషన్ చేయించుకున్నారు అనుకో, అంటే కిందకి దించేసాడు. చాలా దించేసాడంటే స్వయం చాలా ప్రతిపత్తి లేని. పెద్ద మార్పే వచ్చే ఇదిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.